कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःसृत जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिदर्चिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विभुतास्तुवन्ति भाषापदिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुह नारिकेलपूगद्रुमादिसु मनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तमपञ्जरस्ताः पात्रावशिष्ट कदलीफलपायसानि भुक्त्वा सलीलमथ केलिशुकाः पठन्ति शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च्या गायत्यनन्तचरितं तव नारदोऽपि भाषा समग्रमसकृत्करचाररम्यम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदैः सह सेवनाय निर्यात्युपान्त सरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः रोषात् कलिं विदधते ककुभश्च कुम्भाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पद्मेश मित्र शतपत्रगतालिवर्गाः हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या भेरी निनादमिव बिभ्रति तीव्रनादम् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। हनुमत् सीता समेत श्री रामचंद्र परब्रह्मणे नमः। అంగదుడికి సీతామాత గురించి వార్తను తెలుసుకోకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేకపోయింది. అందుకనే సముద్ర తీరంలోనే దర్భలు పరుచుకుని ఆమరణాంతం ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అని సంకల్పం చేసుకుని సముద్ర తీరంలో దర్భలపైన పడుకున్నాడు. అక్కడ ఉన్న ఆ వానర సేన అంతా కూడా అంగదుడినే అనుసరించింది. అంగదుడు చేసినట్టుగానే తాము కూడా ప్రాయోపవేశం చేయడం మంచిదని వాళ్ళు కూడా సంకల్పం చేసుకున్నారు. అలా పడుకున్నవారు శ్రీరాముడి వనవాసాన్ని గురించి,
దశరథ మరణాన్ని గురించి, జనస్థానంలో జరిగిన ఖరాది సంహారాన్ని, జటాయు వధని, సీతాపహరణాన్ని, వాలి సంహారాన్ని, ఈ మొదలైన ఘట్టాలన్నిటినీ కథల్లాగా పాడుకుంటూ ఉన్నారు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా జటాయువు అన్న అయిన సంపాతి అక్కడికి వచ్చి ఈ పడుకున్న అంగదుణ్ణి, చుట్టూ చేరిన వానరసేనని చూశాడు. చూసి, ఆహా, సంతోషం, చాలా బాగుంది, ఈరోజు ఏ ముహూర్తంలో లేచానో నేను, ఇంత అద్భుతమైన ఆహారం దొరికింది నాకు. ఎందుకంటే వీళ్ళంతా బాగా నీరసించిపోయారని తెలుస్తోంది. నేను వెళ్ళి వాళ్ళపైన పడ్డా కూడా తప్పించుకునే శక్తి కూడా వాళ్ళ దగ్గర లేదు. వరుసగా కూర్చున్నారు, వడ్డించిన విస్తరిలాగా ఉన్నది ఈ ప్రాంతమంతా. నేను ఇక్కడ చేరిన ఈ కోతి మూకని అంతా కూడా ఆహారంలాగా తినేస్తాను అని మనస్సులో అనుకుని అక్కడే పక్కనే దగ్గరలో ఉన్న ఒక గుట్ట మీద ఎక్కి కూర్చున్నాడు సంపాతి అనే గ్రద్ద. అప్పుడు అంగదుడు హనుమంతుడితో, హనుమా, శ్రీరాముడికై ప్రాణాల్ని అర్పణ చేసిన జటాయువు పక్షి అయినప్పటికీ కూడా మనకంటే పుణ్యాత్ముడయ్యా. శ్రీరామ కార్యానికై తన ప్రాణాలనే అర్పించాడు. మనం ఇంత తెలిసి ఉండి, ఇంత పండితులమై ఉండి, ఇంత గొప్ప వీరులమై ఉండి కూడా శ్రీరామ కార్యాన్ని, అది కూడా చిన్న పనిని చేయలేకపోయామే, సీతని వెతకలేకపోయామే. మనమంతా మన జన్మ వ్యర్థమయ్యా అని హనుమంతుడితో అంటూ ఉండగా ఈ మాట సంపాతి చెవిలో పడింది. ఏమిటి, జటాయువు చచ్చిపోయాడా? జటాయువు మరణాన్ని పొందాడా? జటాయువు నా ప్రాణ సోదరుడు, నా ప్రియ సోదరుడు, అటువంటి వాడికి మరణం వచ్చిందా? అది కూడా రాక్షసుడు సంహరించాడా? ఎవరా రాక్షసుడు? ఎవరికి అంత శక్తి ఉన్నది? నా సోదరుడిని సంహారం చేసేంత శక్తి ఏ రాక్షసుడికున్నది అని తన తమ్ముడైన జటాయువు గురించి బాధపడుతూ దుఃఖిస్తూ, ఎవరు చంపారో తెలపండి నా జటాయువుని అని ఆ గుట్ట మీద నుంచే అక్కడ కూర్చుని ఉన్న వానరసేనని అడిగాడు సంపాతి. అంగదుడు జరిగిన కథంతా సంపాతికి తెలిపాడు. సంపాతి ఇలా అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతని రావణాసురుడు అపహరించాడు, ఎత్తుకుపోయాడు. అలా ఎత్తుకుపోతున్న రావణాసురుణ్ణి నీ తమ్ముడైన జటాయువు మధ్యలో అడ్డుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణాసురుడు జటాయువు రెక్కల్ని కత్తిరించేశాడు. జటాయువు కింద పడిపోయాడు. రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి జటాయువుని కలిశాడు. జటాయువు జరిగిందంతా రాముడికి తెలిపి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. జటాయువుకి సంస్కారాలు కూడా రాముడే చేశాడు. కాబట్టి నీ తమ్ముడైన జటాయువుకి సద్గతి వచ్చింది అని అంగదుడు సంపాతికి తెలిపాడు. సంపాతి ఈ వార్త విని దుఃఖాన్ని తట్టుకోలేక ఏమిటి, రావణాసురుడు సీతామాతను ఎత్తుకు వెళ్ళాడా? అయితే నాకు కూడా ఒక ఘట్టం గుర్తుకు వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇటువైపుగా ఒక రాక్షసుడు గాలిలో వెళ్ళటం నేను చూశాను. అప్పుడే ఆ రావణాసురుడి చేతిలో సీతామాత కొట్టుకుంటూ విలపిస్తూ రామా లక్ష్మణ అని అరవటాన్ని నేను విన్నాను. రామలక్ష్మణ అనే పేర్లు వినిపించాయి కాబట్టి ఆమెయే సీతామాత అని నాకు ఈరోజు అనిపిస్తోంది. వాడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు ఆ రావణాసురుడు. నేను నాకు ఉన్న
ఆ పక్షి దృష్టితో చూసి చెప్తున్నాను. ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఆ రావణాసురుడు ఉన్నాడు. ఆ రావణుడు ఉండే ప్రాంతాన్ని లంకాపురి అని పిలుస్తారు. ఆ లంకలో రావణాసురుడు సీతామాతను దాచిపెట్టాడు. నేను ఇక్కడి నుంచే చూడగలుగుతున్నాను. నాకు చాలా పూర్వం నేను నా సోదరుడు జటాయువు ఆడుకుంటూ సూర్యమండలానికి వెళ్ళినప్పుడు అక్కడ నా తమ్ముడికి సూర్యకిరణాలు సోకి కాలిపోతాడేమో అని బాధపడి ఆలోచన చేస్తూ నా తమ్ముడిని నా రెక్కలతో నేను కప్పాను. అప్పుడు ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి, కింద పడిపోయాను. జటాయువు ఆ రోజు నుంచి నాకు కనిపించలేదు ఎక్కడున్నాడో. అందువల్ల నేను ఎగరలేను, ఉన్న చోటే ఉంటాను. ఇక్కడి నుంచే చూస్తాను నేను. అటువంటి దృష్టి నాకు ఇచ్చాడు పరమాత్మ అని చెప్తూ తన పక్షి దృష్టితో 100 యోజనాల దూరంలో ఉన్న ఆ లంకాపురిని చూసి లంకలో రావణాసురుడున్నాడు, అక్కడే సీతామాతను దాచాడు అని చెప్పాడు సంపాతి. రామాయణంలో ఒక అద్భుతమైన విషయం మనకి కనపడుతుంది. శ్రీరామతత్వాన్ని సమగ్రంగా వివరించిన వాడు రాక్షసుడైన మారీచుడు. నిజానికి ఇది ఋషిశ్రేష్ఠుడో చెప్పవలసినటువంటి మాటలు మారీచుడు చెప్తాడు. శూర్పణఖ మాటలతో రెచ్చిపోయినటువంటి రావణుడు సీతాపహరణం చేయడం కోసం సహాయం చేయబోయ్ అని చెప్పి మారీచుడి దగ్గరికి వస్తాడు. మారీచుడు అంటాడు, ఇదేమిటయ్యా, ఇంతకు మునిపే కదా నీకు హితం చెప్పి పంపించాను, మళ్ళీ ఏమని వచ్చావయ్యా ఇక్కడికి? నీకు ఈ సలహా చెప్పిన వాళ్ళెవరో నీ మేలు కోరి చెప్పినట్టు కాదయ్యా. ఒక్క విషయం గమనించు. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. లోకం ఈ విధంగా ఉంటుందయ్యా. లోకంలో ఇజటి మాటలు చెప్పేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆ మాటలు వినేవాళ్ళు కూడా తేలికగా లొంగిపోతూ ఉంటారు. కానీ అవతలివాడికి నిజంగా ఏది మేలు కలిగించేదో ఆ మాట చెప్పేవాళ్ళు ఎక్కడో కానీ ఉండరయ్యా. ఆ చెప్పేవాడు సాహసించి చెప్పినా వినేవాడు ఉండడయ్యా. కానీ నిజంగా తన మేలు కోరి చెప్పేవాని మాటలే ధర్మాత్ముడైన వాడు వింటాడు. ఇప్పుడు నువ్వు నన్ను సీతాపహరణానికి సహాయం చేయమని వచ్చావే, అడుగుతున్నావు కదా, దీనికి నిన్ను ప్రేరణ చేసిన వాళ్ళు నీ మేలు కోరి చెప్పిన మాట మాత్రం కాదిది. అంతేకాదు, రాముణ్ణి జయించడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అతడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు పోతపోసిన ధర్మమయ్యా. ధర్మమే కళ్ళు, ముక్కు, చెవులు ఈ అవయవాలతో అవతరిస్తే సరిగ్గా రాముడయ్యాడన్నమాట. అటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు సాధు, సజ్జనుడు, తనంతట తాను ఎవరికీ ఏ విధమైనటువంటి అపకారము చెయ్యనివాడు. ఎందుకయ్యా, ఎదుటివారికి ఏ అపకారము చెయ్యని శ్రీరామచంద్రుడి మీద నీకు ఈ శత్రుభావం వద్దయ్యా. కాదు, అయినా వెడతానంటావేమో. సత్యపరాక్రమ, సత్యమైన పరాక్రమం కలిగినవాడు. ఇతరుల్ని ఆక్రమించడానికి సంకల్పించాడంటే చాలు, అది అమలు చేసి తీరతాడు. అంతటి గొప్పవాడు. అంతేకాదు, అతనిని ఎదిరించడం ముల్లోకాల్లోనూ ఎవరి వల్ల సాధ్యం కాదయ్యా. ఎందుకు? అతనితో నువ్వు శత్రుత్వం వహిస్తావు. ముల్లోకాలు శాసించడానికి సమర్థుడైన వాడు, వద్దు. అంతేకాదు, నాకు రాముడంటే ఎంత భయమో చెప్తాను నేను, విను. రకారాదీని నామాని
రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. నన్ను రాముడు ఒక్క బాణంతో ఈ సముద్రపుటుడికి విసిరేశాడయ్యా. అప్పటి నుంచి నాకు రాముడి పేరు చెబితే చాలు హడిలిపోతూ ఉంటాను నేను. లోకంలో ఎవరికైనా రత్నాలు రథాలు అంటే ప్రీతి ఉంటూ ఉంటుంది. ఎవరైనా రత్న అనబోతూ రా అన్నటప్పటికల్లా ఈ రా అనే అక్షరం రామున్నే చెబుతుందేమో అని హడిలిపోతుంటాను. అటువంటిది రాముడితో నీకు శత్రుత్వం వద్దయ్యా అని రాముని యొక్క పరాక్రమాన్ని వివరించాడు. అయినా రావణుడు లొంగలేదు. కాదు, నాకు సహాయం చేసావా అర్ధరాజ్యం ఇస్తాను, కాదన్నావా ఇక్కడే శిరశ్ఛేదం చేస్తానన్నాడు. ఇక్కడ మారీచుడు లొంగిపోయాడు. చివరికంట ప్రాణం నిలిచినా నిలవకపోయినా ధర్మపక్షాన్ని వహించేవాళ్ళు కొందరుంటే, ధర్మమని తెలిసి కూడా ప్రాణభీతితోటూ మరో భయమో లోభమో వీటికి లోబడి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరిగ్గా రామాయణంలో మనకి మారీచ పాత్ర ధర్మమని తెలిసి కూడా భయానికి లోనయ్యి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులకు ఉదాహరణగా నిలబడుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశాయ నమః. పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ ఘట్టంలోకి మనం ప్రవేశించబోతున్నాం. పురాణాల్లో అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పురాణాల్లో భాగవతం పురాణ తిలకముచ్యుచ్యతే అని చెప్పేసి అన్నారు వ్యాసుల వారు. అన్ని పురాణాల్లోనూ కూడా భాగవతం అనేటువంటిది పురాణ తిలకంగా చెప్పారు. మిగతా పురాణాలు చెప్పలేదా అంటే, ఈ భాగవతంలోనే కృష్ణ పరమాత్మ అలాగే ఈ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఇద్దరూ కూడా అతిరిక్తమైనటువంటి తత్వంతో ఉంటారని చెప్పేసి కూడా సుస్పష్టంగా చెప్పారు. కనుకనే ఈ పురాణాలన్నిటికీ కూడా గొప్ప తిలకంగా చెప్పడం జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వం. అదిగో అటువంటి ఆ తత్వంలోకి నెమ్మదిగా మనం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలోకి ప్రారంభించబడుతున్నాం. ఈ ఘట్టాలన్నీ కూడా అత్యంత శుభప్రదములైనటువంటి ఘట్టాలు. నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసిన, వెంకటేశ్వర నామాన్ని మనం మెచ్చుకున్న, వెంకటేశ్వర స్వామి నామాన్ని యొక్క స్మరించిన, ఆయన యొక్క రూపాన్ని మనం దర్శనం చేసుకున్న సమస్తమైనటువంటి పాపాల నుంచి కూడా దూరం అవుతామని చెప్పేసి సుస్పష్టంగా ఈ ఉపాఖ్యానాలు మనకు తెలియజేస్తున్నాయి. అందువలన రాబోయేటువంటి ఘట్టాలన్నీ కూడా శుభప్రదములైనటువంటి ఘట్టములు. అంటే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరిగేటువంటి గొప్ప సంరంభంతో కూడిన ఘట్టాలు కనుకనే భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో దీన్ని వినవలసిందిగా తెలియజేస్తూ, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామములో గొప్ప అంతరార్థం దాగి ఉందన్నారు నారదుల వారు. గోవింద అనేటువంటి దాంట్లోనే ఒకసారి మనం వ్యాకరణాన్ని పక్కకు పెట్టినట్లయితే గోవు ఇంద, అసలు మామూలుగా చెప్పినట్లయితే దానికి మనం సంధి చేయకూడదు. కానీ ఒక్కసారి ఈ భూలోకంలో వెంకటేశ్వర స్వామి వారు ఉద్భవించారు కనుకనే ఈ గోవు ఇంద, ఈ గోవింద అనే దానికి అంతటి ప్రాముఖ్యం వచ్చింది. ఈ గోవు అనేటువంటి శబ్దం ద్వారానే భూలోకంలో మొట్టమొదట ఈ గోపూజ గోసేవ ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఎందువల్లంటే మొట్టమొదటిసారిగా స్వామివారు పిలిచినటువంటి నామం ఏమిటయ్యా అంటే గోవు ఇంద, ఇదిగోనయ్యా ఈ గోవు, ఇదిగోనయ్యా ఈ గోవు అని చెప్పేసి ఆ గోశబ్దం వచ్చింది కనుకనే ఆ గోలు ఎక్కడైతే సుభిక్షంగా ఉంటాయో అక్కడ మనందరం కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పేసి అదిగో అటువంటి గోసేవ చెయ్యాలి, అలాగే గోనామం జపించాలి, గోవు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రదక్షిణ చేయాలని చెప్పేసి స్పష్టంగా ఈ శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. అదిగో అటువంటి స్వామివారు పద్మావతి యొక్క దివ్యమైన రూపాన్ని చూసేటప్పటికీ తన యొక్క నామధేయం చెప్పమని అడిగారు వాళ్ళు. తమ యొక్క నామధేయం చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలంటే, మీకు చెప్పనర్రా, మీ వెనుక ఉన్నటువంటి ఆ లలితాంగి ఆ కుసుమాంగిని ఒక్కసారి ముందుకు రమ్మనండి అన్నట్ట స్వామివారు. ఈ చెలికత్తెలందరూ కూడా బిత్తరపోయి చూస్తున్నారు. ఏమయ్యా, నేను మాతో మాట్లాడమంటే నువ్వు మా సఖురాలను ఉద్దేశించి మాట్లాడతావేమిటి? ఆమె పేరు మేము చెప్పం అప్పుడేను, అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది ముందు చెప్పు అని చెప్పేసి అన్నారు. ఎలా చెప్తారండి? ఆయనకు ఒక రూపం ఉందా? నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ
న ద్వితీయోస్తి కశ్చిత్ ఏవం వేద సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి అని ఉపనిషత్తు తెలియజేస్తోంది. ఆయనకి ఈ పేరు ఉంటుందని చెప్తాడా? నేను ఈ పేరు గలవాడిని అంటామా? అయితే చాలామంది ఒక సందేహం కలగచ్చు. విష్ణు సహస్రనామం ఉంది కదండి, విష్ణు సహస్రనామం అంటే భగవంతుడికి 1000 నామాలు మాత్రమే ఉన్నాయా, మిగతా నామాలు లేవా అని చెప్పేసి అనుకోవచ్చు. భగవంతుడికి 1000 నామాలు అని చెప్పేసి లెక్క ఎక్కడా కట్టలేదండి. మనం అయితే సహస్ర అనే దానికి అర్థం ఏంటయ్యా అంటే సహస్ర శబ్దస్య అనంతాహ ఇత్యర్థః, అంతే తప్ప సహస్రం అంటే 1000 అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. భగవంతుడికి ఇన్ని పేర్లు ఉన్నాయి, నువ్వు చెప్పగలవా? ఎవరూ చెప్పలేకపోతున్నా కదా. నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత, ఆఖ్యము అంటే పేరు, నిరాక్ష అంటే పేరు లేనివాడు. మరి పేరు లేనివాడు ఇలా ఎంత పిలువబడుతున్నాడు? సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని చెప్పేసి మనం వేదాంత చర్చ కనుక చేసినట్లయితే సగుణోపాసన నిర్గుణోపాసన ద్వారా భగవంతుడికి పేరు ఉందా అంటే పేరు లేదు, పేరు లేదా అంటే పేరు ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి వేదాంత చర్చ చేసుకున్నట్లయితే భగవంతుడు మనం శ్రీనివాస అంటున్నాం, వెంకటేశ అంటున్నాం, బాలాజీ అంటున్నాం, ఏడుకొండలవా అంటున్నాం, వెంకన్న అంటున్నాం, ఇలా అనేక రకాల పేర్లతో మనం ఆయన పిలుస్తున్నాం. అటువంటి ఆ స్వామిని పట్టుకుని ఏమయ్యా నీ పేరేమిటని చెప్పేసి ఆ చెలికెత్తి అడగడంలో అంతరార్థం ఏంటయ్యా అంటే అసలు నువ్వు ఎక్కడి వాడవు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే నువ్వు పరబ్రహ్మస్వరూపమే కదా, సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి మహానుభావుడైన. అయినప్పటికీ కూడా మనందరికీ తెలియాలని చెప్పేసి వేదాంత తత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎవరిని కూడా నీ పేరేమిటయ్యా అని చెప్పేసి అడగకూడదు. కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికీ ఆ పేరు అడిగేటువంటి విధానం కూడా ఉంటుంది. ఆ పేరు అడిగే విధానంలో ఈ చెలికెత్తెలు వచ్చేటువంటి విశేషాలన్నిటినటువంటి శ్రీనివాసుని ఒక్కసారి నీ పేరేమిటయ్యా మహానుభావుని ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు కదా, దానికి వేదాంతపరమైన చర్చ ఉంది, దానికి వేదాంతపరమైన శాస్త్రపరమైనటువంటి రహస్యం ఉంది. అదేమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భగవద్బంధులరా, కృతయుగం చివరి లోపల మనకి ఒక సన్నివేశం కనిపిస్తుంది. వెంకటాచల మహత్యంలో బ్రహ్మాది దేవతలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుడు తన విమానంలో తన దేవేరులతో కలిసి కనిపిస్తాడు. అక్కడ బ్రహ్మాది దేవతలంతా స్తోత్రం చేస్తారు. ఒక 40 శ్లోకాలలో మనకి వెంకటాచల మహత్య గ్రంథంలో కనిపిస్తుంది. ఆ 40 శ్లోకాల సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు మనకి ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురుహ కుట్మల లోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామికి సుప్రభాతాన్ని గానం చేస్తూ స్వామిని ఆస్వాదించిన వివిధ రకములైన సన్నివేశాలని ఆవిష్కరిస్తున్నారు ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు. చూడండి, కందర్పదర్పహర సుందర దివ్యమూర్తి. మన్మధుడి దర్పాన్ని కూడా, మన్మధుడికి చాలా అహంకారం, నా అంతటి అందగాడు ప్రపంచంలో లేడు అని చెప్పి, అలాంటి మన్మధుడి అహంకారాన్ని కూడా అణచివేసేవాడు కందర్పదర్ప హర సుందర దివ్యమూర్తి. అతడి అహంకారాన్ని కూడా అణచివేసేలాంటి అఖండమైన సౌందర్యం కలిగిన ఓ స్వామి, కాంతా కుజాంబురు హకుట్మల లోల దృష్టి. చూడ్డానికి శృంగారపరంగా ఉన్న మధుర భక్తి సాంప్రదాయంలో అమ్మవారి వర్ణన అలాగే చేస్తారు. అంతేకాదు, చంటి పిల్లవాడికి తల్లి ఒడిలో ఉన్నప్పుడు తల్లి ముఖం చూడాలని అనిపిస్తుందా, తల్లి చేతి స్పర్శ చూడాలని అనిపిస్తుందా, తల్లి ఒడిలో ఉన్న ఆనందం అనుభవిస్తానంటాడా, తల్లి పాదం యొక్క వేళ్ళ గోళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూస్తాడా చంటి పిల్లవాడు? ఆ పిల్లవాడికి కావాల్సింది తల్లి స్తన్యం మాత్రమే. దాన్ని అశ్లీలం అంటే ఎలా కుదురుతుంది? అంచేత అమ్మవారి సన్నిధిలో స్వామి కూడా చిన్నపిల్లవాడే అయిపోతాడట. అందుకని కాంతా కుజాంబురు కుట్మల లోల దృష్టి, చక్కటి పద్మపు మొగ్గల వంటి ఆకారము కలిగిన అమ్మవారి వక్షసీమ మీద తన దృష్టి నిలిపినవాడు స్వామి. అమ్మవారేమో స్వామి వక్షసీమ మీద ఉంటుంది, ఆయన వక్షసీమ సౌందర్యాన్ని ఆశించి. స్వామివారు అమ్మవారి వంక చూస్తారట. అంటే ఒకరికొకరు తగినవారు అని చెప్పడం అన్నమాట ఇది.
దాంట్లో అంతరార్థం ముందు జ్ఞాపకం చేసుకుందాం. కాంతా కుజాంబురు హకుట్మల లోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యమూర్తే. నీ దర్శనమే తాపకర్షణము, నీ నామస్మరణమే తరుణోపాయము. ఎక్కడో దూరాన ఉన్నప్పటికీ నీ నామము చెప్పుకుంటే చాలు ఫలితం మాకు లభిస్తోందయ్యా. కళ్యాణ నిర్మల గుణాకర, లేదు కళ్యాణ నిర్మల గుణాకర పదాన్ని విడగొట్టుకుందాం. బంగారం మన చేతిలో ఉన్నప్పుడు ఎన్ని మెలికలు తిప్పినా అని విలువ తరగదు. ఈ పదములని అలాంటివే. కళ్యాణ నిర్మల గుణాకర, నిర్మలములైన గుణములకి స్థానమైన వాడా, లేదా నిర్మల ఆకాశము వలె నిర్మలమైన వాడివి నువ్వు. గుణాకర అన్ని రకములైన కళ్యాణ గుణగణములు కలిగిన వాడివి. ఎలాంటి గుణములు? వసీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ. ఇన్ని గుణములు వాల్మీకి చెప్పిన గుణములు, నారదుడు చెప్పిన గుణములు, అలాంటి గుణములు కలిగిన స్వామి కళ్యాణ నిర్మల గుణాకర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ పదాలలో ఉన్న అందాన్ని, పదాలలో ఉన్న అంతరార్థాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.